రవీంద్ర జడేజా, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆల్రౌండర్స్ ఇన్ టెస్ట్ క్రికెట్. హోమ్ కండిషన్స్ లో మ్యాచ్ విన్నర్, అవే కండిషన్స్ లో సేవియర్. కానీ తనకు రావాల్సిన క్రెడిట్ ఎప్పుడు రాదు. అతని బ్యాటింగ్ యావరేజ్ రహానే, కేఎల్ రాహుల్, ధోని కన్నా ఎక్కువ. కుంబ్లే, కపిల్ దేవ్, హర్భజన్ కన్నా బెటర్ బౌలింగ్ యావరేజ్. నంబర్స్ మాత్రమే కాదు, కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తాడు. ఇండియాకి అవసరమైన ప్రతిసారి ముందుండి గెలిపిస్తాడు. కానీ ఇప్పటికి తను ఒక అండర్ రేటెడ్ ప్లేయర్ గానే మిగిలిపోయాడు. చాలా మంది జడేజా ప్లేస్ ని ఇప్పటికీ క్వశ్చన్ చేస్తారు. నిజానికి అతని ప్లేస్ ప్రూవ్ చేసుకోవడానికి రెండూ చేయనక్కర్లేదు. హోమ్ కండిషన్స్ లో ప్యూర్ బౌలర్ గా ఆడొచ్చు, ఎవేలో ప్యూర్ బ్యాటర్ గా ఆడగలడు. అండ్ ఆన్ ఎనీ కండిషన్ అతని ఫీల్డింగ్ మేజర్ ప్లస్ పాయింట్. ఈ ఏజ్ లో తనకున్న ఫిట్నెస్ అండ్ ఫామ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. లాస్ట్ 9 టెస్ట్ ఇన్నింగ్స్ లో 750 ప్లస్ స్కోర్స్. ఈ ఇయర్ లో 82.37 యావరేజ్. దట్స్ నాట్ జస్ట్ గుడ్, ఇట్స్ ఫినామినల్. ఇదే పర్ఫార్మెన్స్ ఒక ఫారినర్ చేస్తే చాలా హైప్ ఇస్తారు. వాళ్ళకి హైప్ ఇవ్వడం తప్పనట్లేదు, కానీ మన వాళ్ళు చేసినప్పుడు మర్చిపోతే ఎలా? చాలా మంది ప్లేయర్స్ వస్తారు, కానీ జడేజా వన్స్ ఇన్ ఏ జనరేషన్ ప్లేయర్. మనం ఎవరి ఫ్యాన్ అయినా అవ్వచ్చు, కానీ జడేజా అంటే మనందరికీ ఇష్టం. మీలో ఎంతమంది జడేజా ఫ్యాన్స్ ఉన్నారు? కామెంట్ చేసి చెప్పండి.